మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో అతని కారులో శవంగా కనిపించాడు. గాంధీ భవన్ నుంచి స్వగ్రామంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే మొదట పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించారు. ఈ ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి. పైగా అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో అనిల్ కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లిన ఆనవాళ్లు ఉన్నాయి. దాంతో కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అనిల్ది హత్యనా లేక ఆత్మహత్య అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అనిల్ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అనిల్ హైదరాబాద్ లో భూ సెటిల్మెంట్లు చేసేవాడని కూడా తెలుస్తోంది. భూ తగాదాల కారణంగానే అనిల్ ను కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ కు ఎవరితో గొడవలు లేవని, మంచివాడని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్, ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రంగచారి, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? సంజన, ఇది మెదక్ జిల్లాలో ఒక సంచలనమైన ఘటన జరిగిందని చెప్పవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా ఎస్సీ సెల్ కి సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న పైతర గ్రామం. ఇది కొల్చారం మండలం పైతర గ్రామానికి సంబంధించిన అనిల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి హత్య చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది ముందుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా ముందు భావించినప్పటికీ అది అక్కడ లభించినటువంటి బుల్లెట్స్, తుపాకీకి సంబంధించిన బుల్లెట్స్ లభించిన నేపథ్యంలో అతన్ని హత్య చేసినట్టుగా, కాల్చి చంపినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కోణంలోనే పోలీసులు కూడా విచారణ ప్రారంభించి విచారణ చేస్తూ ఉన్నారు. అనిల్ పైతర గ్రామానికి సంబంధించిన అనిల్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. ఎస్సీసీఎల్ లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. నిన్న అతని బావమరిది డ్రైవర్ తో కలిసి నిన్న హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగినటువంటి ఒక సమావేశానికి హాజరై ఆయన తిరిగి వస్తూ మార్గ మధ్యంలో అతని బావమరిదిని ఒక విలేజ్, కౌడిపల్లి విలేజ్ లో దించాడు. అట్లాగే డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి డ్రైవర్ ను కూడా మరో చోట దించి ఆయన స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న క్రమంలో ఇక్కడ వరిగుంతము సంగారెడ్డి రహదారి ఉంటుంది. ఆ రహదారి వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఈ వచ్చిన వ్యక్తులు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయాల మీద ఇంకా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఘటన కారణమే, చంపడానికి అంత సీరియస్ గా ఇతన్ని చంపడానికి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటనే విషయాల మీద కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా మనకు అక్కడి గ్రామస్తులు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం అయితే అది కొన్ని భూ వివాదాల్లో కొంత తలదూర్చినట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ కు సంబంధించిన కొన్ని భూ సెటిల్మెంట్ల వ్యవహారాల్లో కొద్ది రోజులుగా కొన్ని గొడవలు జరుగుతున్నాయి, పంచాయతీలు నడుస్తున్నాయి. ఆ సెటిల్మెంట్ల వ్యవహారంలో అనిల్ కుమార్ కూడా ఉన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అనిల్ కు ఎవరితో తగాదాలు లేవని, ఎవరి పట్ల ఆయన కక్ష సాధింపు కానీ లేకపోతే ఎవరితో గొడవలు పెట్టుకున్నటువంటి దాఖలాలు కానీ లేవని, అతను అందరికీ సహాయం చేసే వ్యవహారంగా ఉంటుందని చెప్పి అతని కుటుంబ సభ్యులు మాత్రం చెప్తూ ఉన్నారు. కొంతమంది గ్రామస్తులు కూడా చెప్తున్నారు. మొత్తానికి పోలీసులు దానికి సంబంధించిన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనే విషయాల మీద మాత్రం విచారణ జరుగుతున్నది. ఆ కాపు కాసి రాత్రిపూట ఈ హత్య జరిగింది. దాదాపు 11-11:30 ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టుగా భావిస్తూ ఉన్నారు. అక్కడ ముందుగా అయితే అది రోడ్డు ప్రమాదంగా భావించారు. కొద్దిసేపటి వరకు చీకట్లో ఆ ఘటన కారు బోల్తాపడో కారు గుద్దుకుని అతను చనిపోయి ఉంటాడని కొంచెం భావించారు. కానీ అతని తర్వాత పోలీసులు వచ్చి అక్కడ టెలిఫోన్ల వెలుతురులో పరిశీలించారు. శవాన్ని పరిశీలించిన నేపథ్యంలో అక్కడ కొన్ని బుల్లెట్స్ లభించాయి. పక్కనే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక 4 బుల్లెట్లు లభించాయి. ఆ బుల్లెట్ గాయాలు కూడా అతని శరీరంలో 4 చోట్ల బుల్లెట్ గాయాలు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆ డెడ్ బాడీని మెదక్లోని ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చాలా ఈ విషయం పట్ల కొంచెం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఈ హత్య చేసిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు
డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని వెనక ఉన్న అసలు కారణాలు వెలికి తీయడంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఈ హత్య చేసింది ఎవరై ఉంటారనేది మాత్రం ఇంకా విధంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తిని కాల్చి చంపేటువంటి పరిస్థితి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఇట్లాంటి ఘటనలు సాధారణంగా జరగలేదు. రాజకీయ హత్యలు కూడా సాధారణంగా ఈ ప్రాంతంలో జరగవు. కక్షలు అట్లాంటివి ఉండవు. ఒకవేళ రాజకీయ పరంగా ఏవైనా మాట్లాడుకుంటారు తప్ప హత్యలు చేసేంత స్థాయిలో ఈ రాజకీయ కక్షలు అనేటివి ఈ ప్రాంతంలో సాధారణంగా ఉండవు. అయితే ఇది కేవలం భూతగాదాలకు సంబంధించిన విషయంలో మాత్రమే ఇది జరిగి ఉంటుందనే భావన మాత్రం ఉన్నది. దీనికి ఈ కోణంలోనే పోలీసులు విచారణ కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ రోజు సాయంత్రం వరకు కానీ రేపటి వరకు కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ రైట్ రంగచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నైన్ 9:30కి నిన్న కౌడిపల్లి నుంచి స్టార్ట్ అయినా. మీరు కూడా నేను కూడా ఉన్నా అదే వెహికల్లో. ఇంకో పిల్లగాడు ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు. ఆ పిల్లగాడు రావా నేను ముగ్గురం పోయినాం. అక్కడ పోయిన తర్వాత ఇది నిన్న పొన్నం ప్రభాకర్ సార్తో మీటింగ్ ఉంది. గాంధీ భవన్లో అదే మండల అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అదే మీటింగ్ ఉంది. నిన్న మాట్లాడేది మీటింగ్ అయిపోయినాక మేము వాళ్ళు వేసిన వాళ్ళు బ్లాక్కు దానికి వేసిన వాళ్ళే లోపలికి పోయారు. మమ్మల్ని రూపాయలు కానీ బయట ఉన్నాం. అయిపోయినాక వస్తుందా అంటే వస్తే మనకి ఏదైనా ఒకటి వస్తుంది అని చెప్పి చెప్పిండు. బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత కార్లో నేను, మళ్ళీ పిల్లగా డ్రైవర్, మా బావ, మళ్ళీ ఇప్పుడున్న ప్రజెంట్ కొల్చారం మండలం పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ అన్న నలుగురం వచ్చేసినాం. ఆ పిల్లగాన్ని డ్రైవర్ పిల్లగాన్ని అప్పాజిపల్లి కాడ కొత్త పెట్రోల్ పంప్ అవుతుంది. అక్కడ బండి పెట్టిండు ఆయన. బండి తీసుకొని ఆ పిల్లగాడు వాళ్ళ చేకుంటా పిల్లగాడు. ఆ పిల్లగాడు వెళ్ళిపోయాడు. బావ కూడా వెళ్ళిపోయింది. సార్ ఏం జరిగిందో కార్లా ఏం జరిగిందో సార్. అప్పుడు రాత్రి ఎంత అవుతుందంట? ఒక్కడెళ్ళి ఎయిట్ నాకు ఈ పిల్లగాడు మా తమ్ముడు, ఈ బావ మా తమ్ముడు నాకు ఎయిట్ తర్వాత 8కో ఎప్పుడు కాల్ చేసి అన్న ఈ యాక్సిడెంట్ అయింది, నువ్వు ఏడున్నావు అని వీళ్ళు నాకు పిలిచి ఇమ్మీడియట్లీ మీరు కేర్ హాస్పిటల్ తీసుకోపోరని చెప్పి కేర్ హాస్పిటల్ తీసుకోవద్దు అక్కడ సార్ అన్న అంటే 20 నిమిషాల ముందే చనిపోయింది అని చెప్పింది. షెట్ ఓపెన్ చేసి మా అన్న షెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 4 రంధ్రాలు ఉన్నాయి. 4 రంధ్రాలు ఉన్నప్పుడు చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఎస్ఐసిఐకి ఫోన్ చేసినాం. చేస్తే అక్కడ పోయి చూస్తే ఆవుల రాజిరెడ్డి కానీ మిగతా ఆంజనేయులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ ఐ లైన్స్ వచ్చినాయి కదా భీము. అది నైట్ టైంలో వాళ్ళ కార్ వెహికల్స్ హై బీమ్స్ వచ్చాక అది బుల్లెట్ అనేవి మెరిసినాయి. చక్కెర మెరిసాక చూసినాం 2 ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర 2 ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినా మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ఐ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చేయడం వల్ల చనిపోయినా అప్పుడు నిర్ధారించాం.